మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనమందరము కూడా దేవుని మందిరంలో నాటబడాలి. మనమందరము కూడా దేవుని మందిరంలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, నాటబడరు మందిరంలో. మందిరంలో నాటబడటము అంటే ఆ మందిరమును నీవు ఒక స్థలముగా, అంటే స్థిరమైన స్థలముగా నువ్వేం చేసుకోవాలా, నిర్ణయించుకోవాలా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నిందలున్నా నేను ఇక్కడి నుంచి తొలగిపోకూడదు. ఆ మందిరంలో నీవు నాటబడి నువ్వేం చేయాలా, ఖచ్చితంగా వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలామంది ఇక్కడ ఏం చేస్తుంటూ ఉంటారంటే, ఒక మందిరానికి వెళ్తారు, స్థిరంగా ఉండరు. ఇంకొక మందిరానికి వెళ్తారు, స్థిరంగా ఉండరు. ఇలాగా నీవు ఒక చోట ఉండు. నీకు ఎక్కడైతే దేవుడు ఉన్నాడు అనిపిస్తే అక్కడ ఉండి నువ్వేం చేయాలా, వర్ధిల్లాలా. ఉండడానికి వీలు లేదు. ఒక మొక్కని నాటిన తర్వాత పెద్దదయ్యి ఫలములను ఇస్తుంది. అలాగుననే నీవు కూడా ఒక మందిరంలో నాటబడిన తర్వాత పెద్దగా అవి ఆత్మీయ స్థితిలో నీవు కూడా ఏం చేయాలా, అనేక మందికి సువార్త చెప్పి అనేక మందికి నీవు కూడా ఫలించే విధముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇంకా నువ్వు నాటబడలేదేమో, నువ్వు మందిరంలో నాటబడాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నా. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు ఇంకా మందిరంలో నాటబడి ఫలించుకోకుండా ఉంటున్నావేమో, వర్ధిల్లకుండా ఉంటున్నావేమో. ఖచ్చితంగా ఫలించి వర్ధిల్లాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. ఈ మాటలు మనుషుల మాటలు కాదండి. నీవు ఒక మందిరంలో నాటబడి వర్ధిల్లాలి అనే దేవుని ప్రణాళిక నీవు నెరవేర్చాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నాటబడి వర్ధిల్లి దేవుని మహిమార్థమై మీరందరూ కూడా వాడబడాలని దేవుని పేట మనవి చేసుకుంటూ దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. అవును నాన్న తండ్రి, ఇంకా మేము మందిరంలో నాటబడకోకుండా ఉంటున్నామేమో తండ్రి, స్థిరంగా ఉండలేకపోతున్నామేమో ప్రభువా. నా తండ్రి, ఒక మందిరంలో స్థిరమై నాటబడి వర్ధిల్లే మార్గమును మాకు దయచేయండి. వర్ధిల్లే ఆత్మీయ అనుభవమును దయచేయండి. వర్ధిల్లే శక్తిని, బలమును, దానికి కావాల్సిన సహాయమును యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.